మనము లేదు. అప్పుడు నాకు అనిపించింది, ఆయన చూస్తూ ఆయన ఎంత ఆహ్, ఆరాధికుడండి. ఎంత ప్రార్థనాపరుడండి. చక్కని పాటలు రాస్తాడు. మంచి స్వరం ఇచ్చాడు దేవుడికి. ఆయన వాక్యం చెప్పాడంటే ఎవరు కదలలేరు ఇంక. ఆయన వాక్యం చెప్పాడంటే నవ్వే విధంగా చెప్తే పొట్ట చెక్కలైపోద్ది. రమేష్ గారు వాక్యం చెప్తే. కానీ నాకనిపించింది మరణంతో అన్నీ పోయినాయి. అంతే కదా! ఇప్పుడు ఆయనకున్న తలాంతులన్నీ ప్రభు నాకిచ్చేయి అంటే వస్తాయా? మరణం అన్నిటికన్నా చాలా భయంకరమైనది. హల్లెలూయా! మరణం కోరుకుంటాడా ఎవరన్నా? మరణం ఎవరో కోరుకోరు. ఎందుకండి మరణము భయంకరమైనది. అందుకనే అంటాడు ఆయన చదివి ఏవండి మరణము ఆయన చేతిలో ఉంది. హల్లెలూయా! ఆ సాతానుడు అంటున్నాడు, పొర్రపాటున కూడా నువ్వు ప్రాణం తీసే హక్కు నీకు లేదు. అన్నీ ఏమైనా చేసుకుంటే చేసుకో. అనిపించింది ప్రభా! ఎన్ని తలాంతులున్న వ్యక్తి ఈ రోజున ఏం చేశాడు? కొన్ని గంటల తర్వాత భూస్థాపన అయిపోతుంది. ఆ శరీరము అంతా అయిపోతుంది. ఉన్న తలాంతులన్నీ ఏమైపోయినాయి? అక్కడితో ముగించబడుతుంది. మరణం ఎంత భయంకరమా! అందుకనే నేను ఎవరి